మైనంపల్లి రోహిత్ మల్లారెడ్డి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇద్దరి మధ్య వైరం తారా స్థాయికి చేరింది. యువ ఎమ్మెల్యే రోహిత్ తనదైన స్టైల్లో సెటైర్లు వేస్తూ గడగడలాడిస్తున్నారు. తననెవరూ మేనేజ్ చేయలేరంటూ హెచ్చరిస్తున్నారు. దమ్ముంటే మల్లారెడ్డి తనతో మాట్లాడాలని సవాల్ విసిరారు. రౌడీయిజాన్ని పెంచి పోషించే మల్లారెడ్డి అని విమర్శలు గుప్పించారు. అన్యాయం జరుగుతుందని విద్యార్థులు తల్లిదండ్రులు తమ ఇంటికి వచ్చి గోడు చెప్పుకుంటేనే ప్రశ్నించేందుకు వెళ్లామని స్పష్టం చేశారు. విద్యార్థుల కోసం ఎప్పుడూ పోరాడుతూనే ఉంటామంటున్నారు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్తో మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ ఫేస్ టు ఫేస్. రోహిత్ ఉన్నారు ప్రస్తుతం. మనకి మల్లారెడ్డి మీద డైరెక్ట్గా యుద్ధం ప్రకటించారా మైనంపల్లి ఫ్యామిలీ? అంటే ఇది మల్లారెడ్డి మీదనో ఇంకోళ్ళ మీదనో కాదండి. మేము ఎప్పుడు కూడా ప్రజల తరఫున విద్యార్థుల తరఫున కొట్లాడే వ్యక్తులం కాబట్టి ఆ కొట్లాడని కొనసాగిస్తాం. ఇవాళ ప్రీతిరెడ్డి చేసిన కామెంట్స్ ఉన్నారా మీరు? కాలేజీ లోపలికి వచ్చి రౌడీజం చేశారు వాళ్ళ మైనంపల్లి హనుమంతరావు, మొత్తం ధ్వంసం చేశారు ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా. విద్యార్థుల ముసుగులో ఎవరో బయటకు ఉండాలని తీసుకొచ్చి మా కాలేజీ మీద దాడులు చేశారు అని ఆరోపణ చేశారు. ఇప్పుడు అక్కడ క్లియర్గా కెమెరా ఫుటేజెస్ ఉన్నాయండి. క్లియర్గా అన్ని కెమెరాలు కూడా రికార్డ్ అయినాయి. ఎవరు ధ్వంసం చేసిరు, ఏం చేసిండ్రు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇవాళ రౌడీజం అని వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇదే మల్లారెడ్డి తొడగొడితే హీరోయిజమా? మేము ప్రజల కోసం విద్యార్థుల కోసం పోరాడితే వాళ్ళ తరఫున ఉంటే రౌడీజమా? ఈ పనికిరాని మాటలు ఎందుకు మాట్లాడాలా? కనీసం ఇవాళ తెలుగు రానోళ్ళు, పనికిరానోళ్ళు, ఏం అర్హత లేనోళ్ళు ఇవాళ వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. దే థింకింగ్ ఏదో 2 వర్డ్స్ ఇంగ్లీష్లో మాట్లాడంగానే మేము ఏదో పాలిష్డ్, మేము తోపు తురుము అనుకుంటున్నారు. ఐ కెన్ స్పీక్ మచ్ బెటర్ ఇంగ్లీష్ దెన్ దెమ్. ఐ కెన్ స్పీక్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్. సో స్టాప్ యాక్టింగ్ స్మార్ట్ అండ్ స్టాప్ అటరింగ్ బుల్షిట్. వీఆర్ ఆల్వేస్ విత్ ద పీపుల్. వీ విల్ ఫైట్ ఫర్ ద పీపుల్. ఎవరు తెలుగు రాని వాళ్ళు? ఎవరు? ప్రీతిరెడ్డి? నేను ఏమంటా ఉన్నా, వీళ్ళ వాళ్ళ అని కాదండి. ఇప్పుడు మీరే చూసినారు కదా, ఇప్పుడు నేను వీళ్ళ పేర్లు చెప్పా. అర్హత లేని వాళ్ళ పేర్లు, అవగాహన లేని వాళ్ళ పేర్లు, అవగాహన రాహిత్యంతో మాట్లాడేటోళ్ళ పేర్లు నేను తీసుకోను. మల్లారెడ్డిని అలా సవాల్ చేస్తా ఉన్నా. దమ్ముంటే బయటకు వచ్చి మాట్లాడు, దమ్ముంటే డిబేట్కి రా, నేను వస్తా, దమ్ముంటే రా, వచ్చి మాట్లాడి. పనికిరాని మాటలు, పనికిరాని మాట్లాడిపిచ్చుడు ఇవన్నీ బంద్ చేసుకోండి అండి. ఎందుకు ఎవరు రౌడీజం చేస్తారండి? మీరు తొడలు కొడితే హీరోయిజమా? అంటే మీరు చేస్తే వ్యాపారం, మేము చేస్తే వ్యభిచారం. అది చాలా చాలా తప్పు. ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజల కోసం కొట్లాడతాం, విద్యార్థుల కోసం కొట్లాడతాం. ఇట్లాంటి వాళ్ళని తరిమి కొడతాం. అంటే వాళ్ళు అన్నమాటే మిమ్మల్ని మళ్ళీ అడుగుతూ ఉన్నాను. అసలు కాలేజీలో ఒక పొలిటికల్ లీడర్కి ఏం పని? ఒక ప్రైవేట్ యూనివర్సిటీ, ప్రైవేట్ ప్రాపర్టీ, ఒక విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రెస్ పాసింగ్, రెండవది ప్రాపర్టీలు ధ్వంసం చేయటం, విద్యార్థి సంఘాలు, విద్యార్థి నాయకులు వచ్చి ఆందోళన చేయడం సహజం, వాళ్ళ సమస్యలను ప్రస్తావించడం సహజం. కానీ ఒక పొలిటికల్ లీడర్ మా ప్రాపర్టీ లోపలికి ఎలా అడుగు పెడతారని కదా వాళ్ళు అడుగుతున్నది. వీఆర్ ఇన్ అ డెమోక్రటిక్ కంట్రీ. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ నేను ఏం చెప్తా అంటే, మా అంతలో మేము రాలేదు. యాక్చువల్లీ ఐ వాజ్ అవుట్ ఆఫ్ కంట్రీ, ఐ వాజ్ జస్ట్ బ్యాక్. సో నేను ఉండాలి యాక్చువల్లీ అక్కడ. ఎందుకంటే మా మెదక్ ప్రజలు, మా మల్కాజ్గిరి ప్రజలు, మా హైదరాబాద్ ప్రజలు, మా తెలంగాణ రాష్ట్ర ప్రజలు, మా మేడ్చల్ ప్రజలు వచ్చి మా ఇంటి చుట్టూ తిరిగిపోతూ ఉన్నారు. విద్యార్థులు వచ్చిపోతూ ఉన్నారు. అరే మాకు అన్యాయం జరుగుతుంది, కనీసం తినే తిండిలో కూడా పురుగులు వస్తూ ఉన్నాయి, ఘోరమైన పరిస్థితి వాళ్ళ అంటేనే మేము అక్కడికి రావడం జరిగింది. అంటే వాళ్ళకి రాజకీయం అంటే వేరే ఉద్దేశం ఉండొచ్చు. ఏదో మన 5 ఏళ్ల తర్వాత ఎన్నికల ముందు రావడం, పైసలతో రాజకీయాలు చేయడం, వాళ్ళది వేరే ఉద్దేశం ఉండొచ్చు. మేము ఎప్పుడు కూడా ప్రజలలో ఉండే వ్యక్తులము, విద్యార్థుల కోసం పోరాడే వ్యక్తులము. కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళ కోసం పోరాడతాము. వీఆర్ ఇన్ అ డెమోక్రటిక్ కంట్రీ. ఇట్స్ నాట్ ట్రెస్ పాసింగ్. వాళ్ళు ట్రెస్ పాస్ చేసి వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్లని, ఫారెస్ట్ ల్యాండ్లని, ఎఫ్డిఎల్ ల్యాండ్లని ఎంకరేజ్ చేసి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. కాబట్టి దే ఆర్ ఆన్ ద రాంగ్ సైడ్, దే ఆర్ ఆన్ ద ఇల్లీగల్ సైడ్. సో స్టాప్ అటరింగ్ దిస్ బుల్షిట్ అండ్ ప్రజల కోసం ఏమైనా చేయండి. చేస్తే ఇప్పుడు ఫ్రీ హాస్పిటల్ అన్నారండి, వాళ్ళు పోయి చూడండి, ఘోరంగా పైసలు వసూలు చేస్తూ ఉన్నారు. మేమేమైనా తప్పు చెప్తా ఉన్నామా? నేను ఏది మాట్లాడినా ఫ్యాక్ట్స్ మాట్లాడతా, ఫ్రాంక్గా మాట్లాడతా, ముక్కుసూటిగా మాట్లాడతా, ఎవరికి కూడా భయపడా. వాళ్ళు ఏదో బయటికి పోయి చెప్తా ఉన్నారంట, మేము వీళ్ళని మేనేజ్ చేస్తాం, వాళ్ళని మేనేజ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాది మేనేజ్ అయ్యే ప్రభుత్వం కాదు, మేనేజ్ అయ్యే ముఖ్యమంత్రి కాదు. మూడోది, వీళ్ళ అయ్యలు, తాతలు, ముత్తాతలు వచ్చినా మమ్మల్ని మేనేజ్ చేయలేరు. మైనంపల్లి హనుమంతరావు గారిని మేనేజ్ చేయలేరు, మైనంపల్లి రోహిత్ని కూడా మేనేజ్ చేయలేరు అని చెప్పి మీ ద్వారా ఎవరైతే పిచ్చి కూతలు కూస్తూ ఉన్నారో, ఎవరైతే మాతో టచ్లో రావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారో వాళ్ళకి తెలియజేసుకుంటూ ఉన్నాం. మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నాడన్న ప్రచారం విపరీతంగా ఉంది. ఆల్రెడీ ఇక్కడ వర్కౌట్ కావట్లేదని పక్క రాష్ట్రానికి వెళ్ళి అక్కడ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ని కూడా కలిసి వచ్చారు. సో అన్ని ఎలా చేస్తారో ఒకవేళ పార్టీలో చేరతానంటే? ఇప్పుడు వాళ్ళు సిగ్గులేని వాళ్ళండి. ఇప్పుడు ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రిని పార్టీలో లేనప్పుడేమో తుగ్లక్ అన్నాడు, పార్టీలకు రాగానే మా దేవుడు అని అంటాడు. వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడతామండి? ఏదో పైసలతోటి నడిపిస్తామంటే టాటాలు, బిర్లాలు కూడా ఇలా ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అవుతుండే.
కాబట్టి ఇప్పుడు రాజకీయంలో మేము ఎప్పుడు కూడా మంచి రాజకీయం చేసినాము, ప్రజల కోసం చేసినాం, విద్యార్థుల కోసం చేసినాం. కాబట్టి ఇప్పుడు యువకులు విద్యార్థులు మంచిగా ఉంటేనే కదా మన భవిష్యత్తు మన దేశం మంచిగా ఉండేది. కాబట్టి గట్టిగా యువకుల కోసం విద్యార్థుల కోసం ప్రజల కోసం కొట్లాడతాం, పోరాడతాం, ఎవరికి కూడా భయపడం, వెనకకు పోము అని చెప్పి తెలియజేసుకుంటాం. నేను అడుగుతున్నది పార్టీలోకి వచ్చే ప్రయత్నాలు చేస్తుంటే దాన్ని మీరు అడ్డుకుంటారా అంటున్నాను. అరే డెఫినెట్గా అండి. ఇప్పుడు ఆల్రెడీ మైనంపల్లి హనుమంతరావు గారు చెప్పడం జరిగింది, నీకు పార్టీలోకి రావాలని ఉంటే నువ్వు ఏదైతే అక్రమంగా సంపాదించినావో, ఏదైతే ల్యాండ్లు కబ్జా చేసినావో ఇవన్నీ కూడా ప్రజలకు హ్యాండ్ ఓవర్ చేయి, ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయి, అప్పుడు మేమే వెల్కమ్ చేస్తామని చెప్పి మైనంపల్లి హనుమంతరావు గారు చెప్పడం జరిగింది. అది మీకు తెలుసు. కాబట్టి ఇప్పుడు మీరు చూసారు గుండాలు కాదండి, ఇప్పుడు మల్లారెడ్డి స్టూడెంట్స్ ఇప్పుడు మా ఇంటికి వచ్చినారు, అంటే వాళ్ళ ఇల్లే ఇది, మా ఇల్లు అంటే ఇప్పుడు మా ప్రజల ఇల్లు, కాబట్టి వాళ్ళ ఇంటికి వాళ్ళు వచ్చినారు, తప్పేముందండి? వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగినప్పుడు బరాబర్ వస్తాం, ప్రజల కోసం కొట్లాడేటోళ్ళం, ప్రజల గొంతుక మేము, వీఆర్ ద లా మేకర్స్. ఎక్కడైనా తప్పు జరుగుతుంటే రెగ్యులేటరీ బాడీనైనా క్వశ్చన్ చేస్తాం, కాలేజ్ యూనివర్సిటీలైనా క్వశ్చన్ చేస్తాం, తప్పేముందండి? అంటే ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించి లేదా ప్రైవేట్ కాలేజీలో వీళ్ళు చెప్పినట్టుగా అక్కడ ఆహారం బాగోకపోయినా, ఎడ్యుకేషన్ సరిగా లేకపోయినా, ఫీజులు ఎక్కువ వసూలు చేసినా, ఇంకా దుర్మార్గాలు ఏమైనా చేసినా దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంది, అధికారులు ఉన్నారు, ప్రభుత్వ యంత్రాంగం ఉంది. వాళ్ళు కాకుండా పొలిటీషియన్స్ లోపలికి ఎలా వచ్చారని కదా వాళ్ళ ప్రశ్న. నేను అదే చెప్తా ఉన్నా కదా, ఇప్పుడు ఇన్ని రోజులు ఆ ప్రభుత్వాన్ని మేనేజ్ చేసే కదా వీళ్ళు చేసింది, ఆ రెగ్యులేటరీ బాడీని మేనేజ్ చేసే కదా వీళ్ళు చేసింది. కాబట్టి ఇప్పుడు మొన్న ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళంతలో వాళ్ళు వచ్చి కూలగొట్టడం జరిగింది కదా. ఇవాళ స్టూడెంట్స్ వచ్చి మమ్మల్ని అడిగితే, స్టూడెంట్స్ వచ్చి మా దగ్గర ఏడుస్తే ఆ ముఖం చూడండి, ఎంత బాధలు ఉన్నాడు ఆయన, ఎంత బాధలు ఉన్నాడు. వాళ్ళ బాధను తట్టుకోలేక, వాళ్ళ బాధను చూడలేక మేము రావడం జరిగింది. దాన్ని ఎట్లా తప్పు అంటారండి? వీఆర్ ఇన్ డెమోక్రటిక్ కంట్రీ. అంటే మీరు ఆ ప్రైవేట్ యూనివర్సిటీ అని చెప్పి లోపల చంపేసినా, మర్డర్లు చేసినా, సూసైడ్లు చేసినా మేము రావద్దా? మరి ఎవరు అంటే ఎవరు వచ్చినా పైసలతోటి మేనేజ్ చేసి పంపిస్తూ ఉన్నారు. మేము మేనేజ్ కాము కాబట్టి ఇది బయటపడతా ఉన్నది. ఇవాళ మేము పైసలతో మేనేజ్ అవుతలేము కాబట్టి ఇవాళ బయటపడతా ఉన్నది. ఇప్పుడు ఆ మేనేజ్మెంట్కే వస్తే వీళ్ళ అయ్యలు తను చెప్పినా కదా, ఇలా అయ్యలు తాతలు వచ్చినా మమ్మల్ని మేనేజ్ చేయలేరు, ఇలా తరమే కాదు అది. అంటే మేనేజ్ అంటే ఏ విధంగా, కాలేజ్ విషయంలోనా లేకపోతే పార్టీలో ఎంట్రీ కోసం మిమ్మల్ని మేనేజ్ చేస్తున్నారా అని? అంటే అన్ని విధాలుగా మేనేజ్మెంటే అండి వీళ్ళది, మనీ మేనేజ్మెంట్. ప్రతిదానికి పైసా పైసా పైసా. ఎడ్యుకేషన్ని రాజకీయం కోసం వాడాలా, రాజకీయంని ఎడ్యుకేషన్ కోసం వాడాలా, ప్రతి దాంతో వ్యాపారం చేయాలా, వాళ్ళ పనే అది. కాబట్టి మేము ఎప్పుడు కూడా ప్రజల కోసం కొట్లాడతాం, ప్రజల తరఫున పోరాడతాం. ఇప్పుడు అట్లా పోరాడబట్టే కదా ఇవాళ ఒక వ్యవస్థ, ఒక గవర్నమెంట్కి అగేన్స్ట్ మేము కొట్లాడినా మమ్మల్ని గెలిపించి పంపించారు. వీళ్ళలాగా ప్రభుత్వాలు వచ్చినాక పార్టీలు మారిన వాళ్ళం కాదు కదా. ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పార్టీకి వ్యతిరేకంగా పోయి అంటే ఆ వ్యవస్థకి వ్యతిరేకంగా పోయి మేము ఇవాళ పోరాడి గెలవడం జరిగింది. కాబట్టి వీళ్ళకు మాకు తేడా లేదా అండి? ఇప్పుడు వీళ్ళు నిన్నటిదాకా కాంగ్రెస్ని తిట్టిండు, ఇవాళ కాంగ్రెస్ మాట్లాడు, నిన్నటిదాకా బీజేపీని తిట్టిండు, ఇవాళ బీజేపీ అంటుండు. ఇప్పుడు మాకు వాళ్ళకి కొంచెం తేడా ఉంది కదండి. ఇదే మల్లారెడ్డి నిన్నటిదాకా బీఆర్ఎస్లో ఉన్నారు, ఇదే మైనంపల్లి హనుమంతరావు, ఇదే మైనంపల్లి రోహిత్ అదే బీఆర్ఎస్లో ఉన్నారు, ఒకే పార్టీలో కలిసి ఉన్నారు. అదే మల్లారెడ్డి అక్రమాలు చేస్తుంటే అప్పుడు కూడా అక్రమాలు చేసి ఉండాలి, అదే యూనివర్సిటీలో అదే దుర్మార్గాలు అప్పుడు జరిగి ఉండాలి. అదే మైనంపల్లి హనుమంతరావు ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు? ఆ రోజు కూడా ప్రభుత్వం మీదే కదా. అయితే నేను ఏమంటా ఉన్నా అంటే ఇట్లాంటి అన్యాయాలు జరుగుతున్నాయని చెప్పే కదా ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము బయటికి రావడం జరిగింది. ప్రభుత్వం ఉన్నప్పుడే మేము బయటికి వచ్చినాం కదా, ప్రభుత్వం పోయినాక ఇలాగా వాళ్ళదేదో కాపాడుకోవడానికి కాదు కదా. ఇట్లాంటి అన్యాయాలు జరుగుతున్నాయి, ఇట్లాంటి దొంగలు బతుకుతుర్రు, వీళ్ళు ఉన్నారు కాబట్టి మేము ఆ గవర్నమెంట్ నుంచి బయటికి రావడం జరిగింది, ఆ గవర్నమెంట్కి అగేన్స్ట్గా కొట్లాడడం జరిగింది. వీళ్ళలాగా ఇప్పుడు నిన్నటిదాకా కాంగ్రెస్ని తిట్టి, నిన్నటిదాకా మా ముఖ్యమంత్రిని తిట్టి, ఇప్పుడు ఏది పడితే అది మాట్లాడి, ఇప్పుడు దేర్ క్యారెక్టర్లెస్ పీపుల్. ఐ డోంట్ వాంట్ టు టాక్ మచ్ అబౌట్ దెమ్. మీరు నన్ను అడుగుతా ఉన్నారు కాబట్టి నేను చెప్తా ఉన్నా, లేకపోతే మాట్లాడేటోనే కాదు. మైనంపల్లి హనుమంతరావు గారు అంటే ఒక చరిత్ర ఉన్నది, మైనంపల్లి రోహిత్ అంటే ఒక చరిత్ర ఉన్నది. నేను కూడా ఒక డాక్టర్ని, నాకు గవర్నర్ గారు వచ్చి 2 గోల్డ్ మెడల్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మా సత్తా మాకుంది, మా క్వాలిఫికేషన్స్ మాకున్నాయి. కాబట్టి ఈ పనికిరాని మాటలు, ఈ అన్ని దగుల్బాజీ మాటలు మాట్లాడడం బంద్ చేయండి అని చెప్పి మల్లారెడ్డికి సూటిగా మీ ద్వారా హెచ్చరిస్తా ఉన్నా. చివరిగా ఒక మాట, ఒకవేళ మిమ్మల్ని కాదని పార్టీ అధిష్టానం ఢిల్లీ లెవెల్లో ఆయన ఒప్పించుకుంటారో, బతిమాలుకుంటారో, ఏం చేసుకుంటారో, చివరికి పార్టీలోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో మీరు అధిష్టానానికి ఏమన్నా చెప్పారా? ఎట్టి పరిస్థితుల్లో అతను పార్టీలోకి రానియడానికి వీల్లేదు, ఒప్పుకునేది లేదని? ఇప్పుడు అన్నీ మనమే మాట్లాడుకుంటే అది కరెక్ట్ కాదు. అది అయినప్పుడు అప్పుడు మాట్లాడదాం. ఇప్పుడే మీరు నన్ను అన్ని క్వశ్చన్స్ అడిగితే నేనేం భవిష్యత్తు చూసినోడిని కాదు, నేనేం దేవుడిని కాదు. సో జరుగుతున్నాయి జరగట్లేదండి, అది తప్పు. ఏదో కొంతమంది వాళ్ళు పైసలు ఇచ్చి యూట్యూబ్ ఛానల్స్లో వేయించుకుంటా ఉన్నారు, అది జరగట్లేదు. ఇట్లాంటి అన్యాయం చేసేటోళ్ళని, ఇట్లాంటి మోసం చేసేటోళ్ళని, ఇట్లాంటి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడేటోళ్ళని మేము ఎంకరేజ్ చేయము. మాది మేనేజ్ చేసే ప్రభుత్వం కాదు, మాది మేనేజ్ చేసే పార్టీ కాదు, మాది మేనేజ్ చేసే ముఖ్యమంత్రి కాదు. ఇంకా దానికన్నా ఎక్కువ నేనేం చెప్పలేను. వీళ్ళ గురించి ఇంతసేపు మాట్లాడుతున్నా అంటే నా మీద నాకే మంచిగా అనిపించట్లేదు సార్. అది మైనంపల్లి రోహిత్ డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నారు.
మల్లారెడ్డి కుటుంబానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అడ్డుకుంటాము, ఆయన అరాచకాలని ప్రశ్నిస్తామని కూడా రోహిత్ అయితే అంటూ ఉన్నారు. ఓవర్ టు స్టూడియో.